హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా ఆకలేసినప్పుడు గబగబా చేసుకుని చక్కగా తినేయచ్చు అనమాట. కడుపు నిండిపోయిద్ది. ఎలా చేయాలో చూడండి. దీనికోసం నేను 2 గుడ్లు తీసుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను 2 గుడ్లు తీసుకున్నాను. దానిలోకి కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనమాట. సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇలా వేసుకుని చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. మొత్తం గుడ్డు మొత్తం కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. మా ఛానల్ కొత్తగా వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ కొట్టు మర్చిపోకండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు, పిండిలో ఏమి లేనప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది. చక్కగా 5-6 నిమిషాలు చేసుకుని చక్కగా తినేయచ్చు. కడుపు నిండిపోయింది అనమాట. ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోయింది. చూడండి, బీట్ చేసుకుందాము. చక్కగా బీట్ చేసుకున్న తర్వాత నేను 2 బ్రెడ్ పీసులు తీసుకున్నానండి. ఒకళ్ళు తింటే కడుపు నిండిపోయింది అన్నమాట. 2 సరిపోతాయి. ఇంకెక్కువ కావాలంటే కొంచెం గుడ్లు ఎక్కువ తీసుకుని బ్రెడ్లు ఇంక 2 తీసుకుని సరిపోద్ది అనమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసానండి. బటర్తో చేసుకుని చాలా బాగుంటుంది. చక్కగా బ్రెడ్ని చక్కగా ఇలా వేపేసుకుని చాలా బాగుంటుంది అనమాట. బటర్ వేసుకోండి, బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు. ఈ 2 బ్రెడ్ పీసులు చక్కగా వేపుకుందాం. చక్కగా 2 పక్కల కూడా చక్కగా ఎర్రగా ఏగాలండి. ఎర్రగా ఎగితే బాగుంటాయి అనమాట. హెల్తీగా ఉంటుంది. చక్కగా తింటే మాత్రం పిల్లల స్కూల్ నుంచి సాయంత్రం పూట వచ్చినప్పుడు పెట్టేయండి. ఇలాగా చక్కగా తినేస్తారు. కడుపు నిండిపోయిద్ది అనమాట వాళ్ళకి. ఇంకా సాయంత్రం అన్నం వరకు కూడా ఇంకా ఆకలేదు. చక్కగా ఇలా చేసేది చూడండి. ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట. చూడండి, ఎర్రగా వేగిందిగా తీసేసుకోవచ్చు. ఇలాగా మీకు ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని బ్రెడ్లు వేసుకుని చక్కగా ఇలా ఎర్రగా వేపేసుకోవాలన్నమాట. హడావడి పడకుండా ఉదయం పూట కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. బాక్స్లో కూడా పెట్టేయచ్చు పిల్లలకి. చాలా హ్యాపీగా తినేస్తారు. చిన్నప్పుడు మనం కలుపుకొని మిశ్రమం అంతా కూడా శుభ్రంగా దీని మీద వేసేసుకుందాము. ప్యాన్ అంతా అయ్యేలాగా చక్కగా ప్యాన్ చక్కగా తిప్పుకుంటే కనుక రౌండ్గా ఒక ఆమ్లెట్ లాగా తయారవుతుంది అనమాట. ఇది మొత్తం ప్యాన్ నిండా శుభ్రంగా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద బ్రెడ్లు పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టట్లేదండి. ఎందుకంటే తమ్మి బ్రెడ్ పెట్టేసాం అనుకోండి, అది పచ్చి పచ్చిగానే ఉంటుంది అన్నమాట లోపల. అలా బాగోదు. ఒక పక్క వేగిన తర్వాత 2 వైపు తిప్పుకున్న తర్వాత దీని మీద బ్రెడ్లు పెట్టుకుంటే అప్పుడు ఇంకా పచ్చిదనం అనేది ఏమి ఉండదు అనమాట. చక్కగా 2 పక్కల పెట్టేసుకుందాం బ్రెడ్లు పక్క పక్కన. 2 వైపులు వేపుకోండి. ఆమ్లెట్ విడిపోయినా ఇబ్బంది ఏం కాదు, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. ఇలా చక్కగా చూడండి, 2 పక్కన కూడా వేగింది కదా. ఇలా ఉడికిపోవాలి. ఉడికిపోతేనే బాగుంటుంది. అప్పుడు దానిపైన ఆమ్లెట్ అంతా కూడా అట్లా మడతేసుకుందాం. ఇలా చక్కగా పట్టేసుకొని మడతేసుకోవాలి. చాలా బాగుంటుంది. బ్రెడ్ ఉంటే కనుక ఇలా చేసేయండి చక్కగా. ఇంట్లో ఏమీ పిండిలు లేనప్పుడు కడుపు నిండిపోయేలాగా ఉంటుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా ట్రై చేయొచ్చు. చూసారా, చక్కగా ఎర్రగా వేపేసుకోవాలి 2 పక్కల. చక్కగా గుడ్డంతా బాగా ఉడికిపోయేది అనమాట. ఇలా చేస్తే కనుక ఆ పచ్చిదనం పెడితే పచ్చి పచ్చిగానే ఉంటుందండి. ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చక్కగా తినేయచ్చు. సరే, ఇలా వేపేసుకోవాలి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి. చూడండి, ప్లేట్లో తీసేసుకుందాము. ఇది కట్ చేసేసుకుని చక్కగా పిల్లలకి పెట్టేయచ్చు. ఆకలేసినప్పుడు చక్కగా చేసి తినేయచ్చు పెద్దవాళ్ళు కూడా. చాలా బాగుంటుంది. సరే, ఎంత బాగుందో. చక్క మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇంకా పచ్చివాసన ఏమి లేకుండా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఆకలేసినప్పుడు ఇలా చేసుకుని తినేయండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.